కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య మాట్లాడుతూ జూలై 24వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జొన్నగిరి గోల్డ్ మైనింగ్ కంపెనీ పర్యటన ప్రజల కోసమా కాకుండా ఒక కమ్యూన్ ఉపయోగపడే పద్ధతులలో రూల్ ఉంది కానీ ప్రజలకు సంబంధించిన కష్టాన్ని చూడటం లేదని, ముఖ్యంగా ఇది కరువు ప్రాంతము, నీటిపారుదల సౌకర్యం అందరి ఏకైక మార్గమని, కావున ఈ సంవత్సరం జూలై నెల వస్తున్న వర్షపాతం ఇక్కడ లేదు. పంటలలో కంది, పత్తి, వేరుశెనగ, టమోటా ఇంకా పొలాల్లో వేయలేదని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య తెలిపారు. ముఖ్యంగా ఈ కరువు ప్రాంతం ఇది నిత్యం కరువు కూరే ప్రాంతము. మరి దీనికి ఉపయోగపడే నీటిపారుదల సౌకర్యము అందరినీ ఏకైక మార్గము. అదేవిధంగా పంట కాలం పూర్తి కాలేదు. మరి ఈ సంవత్సరం మరీ అధ్వానంగా ఉంది. ఎల్నో ప్రభావం వల్ల అసలు వర్షాలే రావడం లేదు. జూన్ ఆఖరిలో ఉన్నాము, ఖరీఫ్ సీజన్లో. మరి ఇక్కడ వర్షాలు లేక ఇప్పటికే అరకొర వర్షాలకి పత్తి, వేరుశెనగ, అదేవిధంగా కంది ఇవన్నీ దాదాపు 75% రైతులు ఇచ్చడం జరిగింది. ఆయన పైకి చూస్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఈ ప్రాంత ప్రజల కోసం కనీసం నీటి విడుదల చేసి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పండించిన పంట ప్రధానంగా 10-20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఒక వాణిజ్య పంటగా పండిస్తున్న టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చెప్పి పదే మనం విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే దీన్ని ఇక్కడ ఒకసారి ఏమో గుంటకల్ రోడ్ వస్తామని చెప్పి, ఇంకోసారి కర్నూలు రోడ్ అని చెప్పి మార్చి చేసి ఈరోజు దాన్ని కుదించి ఒక ప్రాసెసింగ్ యూనిట్కి మాత్రమే దాన్ని రూపకల్పన చేసినారు. అది కూడా ఈ సంవత్సరం ఖరీఫ్లో మొదలయ్యే పరిస్థితి కనపడలేదు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ మరి ఈ ప్రాంత అభివృద్ధి చేయాలంటే సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నాడు. మేము సంపద సృష్టించాలనంటే ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి కావాలంటే సంపద సృష్టించాలనంటే 2 రంగాలను అభివృద్ధి చేయాలి. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము. ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించి అంద్రినివా కానీ పరిశ్రమలకు సంబంధించి ఏమాత్రం ఇక్కడ పండుతున్న పంటలకు ఆధారితంగా అది పత్తి కానీ, వేరుశనగ కానీ, టమోటా కానీ, మిరప కానీ, ఉల్లి కానీ ఈ పంటల ఆధారిత పరిశ్రమలు పెట్టాలా. ఈ డిమాండ్ని కనీసము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదానికి, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయేదానికి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా, అదేవిధంగా రైతు సంఘంగా మమ్మల్ని కూడా అలవాటు చేయడం లేదు. మరి ఇవన్నీ కూడా తక్షణము ప్రభుత్వము దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా వెంటనే కదిలించి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఆలోచన చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసము ప్రణాళికలు సూత్రబద్ధంగా తయారు చేసి అమలుపరిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. విజ్ఞప్తి కాదు, డిమాండ్ చేస్తున్నాం.